సార్ శాంతి అంటే జాబ్‌లో జాయిన్ అయినప్పటి నుంచి గూడా ఇప్పటి వరకు అనేక ఆరోపణలైతే వస్తున్నాయి. అందులో మెయిను ప్రతీది గూడా నాకు తెలుసు, నేనే విట్‌నెస్ అన్నట్టుగా గూడా మీరు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. సో, అసలు ఆవిడకి ఇప్పటి వరకు జరిగిన వాటిల్లో మీకేమన్నా డబ్బులు ఇవ్వటం గాని, అలా మీకేమన్నా ముడుపులు అందాయా? లేపోతే అసలు ఏంటి దీని గురించి చెప్పండి? తప్పకుండా ఇది నేను ఆన్సర్ చేయాల్సిన క్వశ్చన్ మేడం ఇది. డెఫినెట్‌గా అంటే యాక్చువల్‌గా నేను అమెరికాకు స్టడీ లీవ్ తీసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టడీ లీవ్ తీసుకొని నేను ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ హైదరాబాద్‌లో. స్టడీ లీవ్ తీసుకొని అమెరికాకెళ్ళి 2022, 23 అక్కడే ఉన్నాను. మధ్యలో ఒక 2 సార్లు వచ్చాను. నేను వెళ్ళిన 9 నెలలకే అమ్మాయి నన్ను బలవంతంగా టికెట్లు పెట్టి తనే టికెట్లు వేసి యూఎస్ నుంచి నాకు రప్పించింది. నేను చెప్పానమ్మా రాలేను, నేను చాలా బిజీ షెడ్యూల్ ఉంది పిహెచ్డీలో నాకు అని. కానీ బలవంతం టికెట్లు ఇచ్చి రచ్చింది. కానీ నన్ను అమెరికా నుంచి ఇక్కడ రప్పించడంలో తనకు ఒక కుట్ర ఉంది. షీ హ్యాడ్ ప్లేడ్ వన్ కాన్స్పిరసీ. అంటే నాకేం చెప్పిందంటే నేను విజయసాయిరెడ్డి గారికి విశాఖపట్నంలో ప్రేమ సమాజం భూముల్లో కొన్ని సంతకాలు పెట్టాను, 4 కోట్ల విల్లా అని నాకు విజయసాయిరెడ్డి గారు 2.5 కోట్లకే మాట్లాడారు ఇక్కడ విజయవాడలో బ్రూక్ఫీల్డ్ విల్లాస్లో. కాబట్టి నువ్వు రా, మనం జాయింట్ రిజిస్ట్రేషన్ చేస్తున్నాం మనకంటే నేను అప్పటికి చెప్పాను వద్దు శాంతి, ఇవన్నీ కూడా మనకి కోటిన్నర వరకు కొనే కెపాసిటీ మనకు ఉన్నప్పటికీ కూడా ఇది డిస్ప్రపోర్షనట్ అవుతుంది, ఇవన్నీ ఎందుకు, నేను ఇండియాకి వచ్చిన తర్వాత చూద్దాంలే అని నేను చెప్పాను. లేదు ఇప్పుడు రావాల్సిందని బలవంతం టికెట్లు వేసి నన్ను ఇక్కడ రప్పియడము. అది 2022 సెప్టెంబర్ 19th నుంచి 25th వరకు 1 వీక్. ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చిన వెంటనే నేను శాంతి వెళ్ళి విశాఖపట్నంలో పెదవాల్తేరులో ప్రీమియర్ హౌస్ అనే బిల్డింగ్లో ఒక ₹1 కోటి బ్యాగ్ తీసుకురావడము. నేను శాంతి ఇద్దరం వెళ్ళి, ఇది నేను ఇంతకుముందు కూడా మీడియాలో చెప్పాను. అంటే నేను ఇష్టపూర్వకంగా చేయలేదమ్మా ఇది. అంటే భర్తగా నువ్వు 2 ఆడపిల్లలను కన్నావు, నువ్వు ఆడపిల్లలకైనా ₹1 సంపాదించడం చేత కాదు, నువ్వు అది ఇది నువ్వు వేస్ట్ కానివి నన్ను ఒక భర్తగా నన్ను అంటే ఇంటింటి రామాయణలాగా నన్ను కూడా ప్రలోభ పెట్టి బలవంతంగా తీసుకెళ్ళింది. అందుకే ఇవాళ నేను అప్రూవ్గా మారాను చేసిన తప్పు అని. ఈ చేసిన తప్పు చివరికి అమ్మాయి వేరే వాళ్ళతో పిల్లల్ని కరేంత వరకు వెళ్ళిందంటే నేను చేసిన తప్పు అని నేను రియలైజ్ అయ్యాను. సో ఆ అమ్మాయి ఆ రోజున ₹1 కోటి బ్యాగ్ తీసుకురావడం. ఆ తర్వాత నెక్స్ట్ రోజు నేను మళ్ళీ హైదరాబాద్లో ఉన్న విజయసాయిరెడ్డి శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కన విజయసాయిరెడ్డి ఫామ్ హౌస్లోకి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అప్పుడు సునందరెడ్డి ఉండే వాళ్ళ భార్య దగ్గర నుంచి కూడా 60 లక్షల బ్యాగ్ తీసుకుని వచ్చాను. తీసుకుని వచ్చి బై రోడ్ వెళ్ళేటప్పుడు బై ఫ్లైట్ వెళ్ళాను, వచ్చేటప్పుడు బై రోడ్ వచ్చి శాంతికి ఇచ్చాను. అంటే ₹1 కోటి 60 లక్షలు, ₹1,60,00,000 శాంతికి ఇచ్చాను నేను. అంటే శాంతి చెప్పినట్టు చేశాను. సో ఈ మధ్యలో మళ్ళీ నేను బిఫోర్ ఐ వెంట్ బ్యాక్ టు అమెరికా, అమ్మాయితో నేను ఫిజికల్గా కలవడము, వెళ్ళిన కొన్ని రోజులకి నేను అమెరికాకి వెళ్ళిన కొన్ని రోజులకి నేను ప్రెగ్నెంట్ అయినా అని చెప్పడము. కానీ ఇక్కడ విషయం ఏంటంటే అమ్మాయికి ఆల్రెడీ తన కడుపులో అప్పటికి 2 months బేబీ ఉంది. అది నాకు తెలియకుండా నన్ను ఈ కుట్రలో భాగంగా నన్ను అమెరికా నుంచి రప్పించి ఆ పిల్లోని కూడా నా అకౌంట్లో వేయాలని ప్రయత్నం చేసింది అమ్మాయి. అంటే నాకు అప్పుడు తెలియదు, ఇవన్నీ నాకు అప్పుడు తెలియదు. నేను 2024లో పర్మనెంట్గా అమెరికా నుంచి ఇండియాకి వచ్చిన తర్వాత ఈ టెక్నికల్గా మెడికల్ రిపోర్ట్స్ డేట్స్ ఇవన్నీ చూస్తే నాకు క్లియర్గా అర్థమైపోయింది. సో టెక్నికల్గా నేను కాదు అంటే ఇప్పుడు ఈ అమ్మాయి పిల్లోని ఎవరినో కానీ ఆ బిడ్డ కడుపులో పడి పిల్లోడు పుట్టిన 6 నెలల వరకు నా బిడ్డ నేను నమ్మేటట్టు నన్ను చేసి, నేను ఇండియాకి వచ్చిన తర్వాత ఈ బిడ్డకు నువ్వు తండ్రి కాదు విజయసాయిరెడ్డి, నాకు IVF చేసుకున్నాను, విజయసాయిరెడ్డి బిడ్డలు లేరు, నేను అందుకే కన్నాను అని అదొక భ్రమ చేసి నాకు 3-4 నెలలు నన్ను అలా సతాయించి నాకు సరైన ఎవిడెన్స్ ఇవ్వకపోవడం వల్ల నేను హాస్పిటల్కి వెళ్ళడం, అపోలో హాస్పిటల్ విశాఖపట్నంలో ఈమె ఎక్కడైతే డెలివరీ అయిందో అక్కడికి వెళ్తే నాకు అక్కడ పోతిరెడ్డి సుభాష్ తోటి సంతకం పెట్టడము, ఆయనతో నేను మాట్లాడితే నాకు సంబంధమే లేదు అనడము. అంటే నేను కాదు ఆయన కాదు, మరి విజయసాయిరెడ్డి ఏమో మీడియా వాళ్ళని తిట్టడము, దీంట్లో మీ DNA టెస్ట్కి రండి, దీంట్లో మరి పలాని మదన్ మోహన్ అనే వ్యక్తి మీ మీద ఆరోపణలు చేస్తున్నాడు కదా బిడ్డ విషయంలో, అంటే ఆయన మీడియా వాళ్ళని తిట్టడము. అంటే ఈ బిడ్డకు తండ్రి ఎవరో తెలియని అంటే ఈ భూములు ఆస్తులే కాకుండా బిడ్డను కనేంతవరకు వెళ్ళింది. సో ఇందులో అందుకే నేను అంటాను గవర్నమెంట్ కూడా ఏసీబీ వాళ్ళు కూడా లోతుగా వెళ్ళి శాంతి వెనుకలు ఉన్నటువంటి పెద్దలు ఆయన పోతిరెడ్డి సుభాష్ కావచ్చు, విజయసాయిరెడ్డి కావచ్చు, సరైన ఆధారాలతో వాళ్ళు పట్టుకుని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో వేయాలి. ఒకవేళ ఏసీబీకి చేత కదా నేను ఇదే మీరు మీరు చేసినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, ఈ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని నేను అగైన్ ఐ విల్ అప్రోచ్ టు ది ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతాను. ఎందుకంటే వన్స్ యూ డిడ్ ఎఫ్ఐఆర్, నాకు ఎఫ్ఐఆర్ బేస్ ఎఫ్ఐఆర్ తీసుకొని ఈడీకి వెళ్తాను. ఈడీ కూడా నాకు సాయం చేయకపోతే ఐ విల్ గో టు CBI. ఎందుకంటే దీని వెనకాల పెద్ద తలకాయలు సుమారుగా 1,500 కోట్ల భూములు దీంట్లో ఇన్వాల్వ్ అయినాయి, పబ్లిక్ ప్రాపర్టీస్. ఇది ఇట్స్ ఎ మ్యాటర్ పబ్లిక్ ఎక్స్చెక్కర్, ప్రజల ఆస్తులు అండి ఇవన్నీ, దేవాదాయ ఆస్తులు, ఇవన్నీ కూడా దేవాదాయ మాన్యాలు. కాబట్టి భూముల కోసము ఒకరినొకరు మోసాలు చేసుకుంటూ చివరికి సంసారం రోడ్డు మీద వేస్తూ. సో ఇది ఎఫ్ఐఆర్ కాపీ అండి, మొన్న 7వ తారీఖు ఎఫ్ఐఆర్ చేసింది. ఇందులో రిమాండ్ కాపీ కూడా ఉంది, ఇందులో పోతిరెడ్డి సుభాష్ పేరు కూడా ఉంది. ఇందులో పోతిరెడ్డి సుభాష్ ఇప్పుడు శాంతి ఎక్కడైతే మండువా జగన్ గారి ఇంటి పక్కలో మండువా హౌస్ ఉంది ఒకటి, అది ఒక 3 కోట్ల ప్రాపర్టీ. అది ఆ 3 కోట్ల ప్రాపర్టీ వచ్చేసి పోతిరెడ్డి సుభాష్ వాళ్ళ మదర్ పోతిరెడ్డి రామసుబ్బమ్మ పేరు మీద ఉంది. అది ఆ ఇంట్లో ఈ అమ్మాయి ఉంటుంది. ఇక్కడ ఇది వాళ్ళు ఇచ్చిన ఎఫ్ఐఆర్ కాపీ. ఇందులో ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ ఉంటాయి. సో పోతిరెడ్డి రామసుబ్బమ్మ ఇంట్లో ఉంటున్న ఆవిడ ఎక్స్-జీపీ పోతిరెడ్డి సుభాష్ యొక్క సహకారంతో శాంతి ఎన్నో తప్పుడు పనులు చేసింది అనేది ఇందులో నిరూపితమవుతా ఉంది. ఈ పోతిరెడ్డి సుభాష్ ఎవరో కాదు, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో విజయసాయిరెడ్డి నియమించినటువంటి ఒక జీపీ, గవర్నమెంట్ లీడర్. సో
నేనేమంటానంటే ఇప్పుడు వీళ్ళు ఈ శాంతి పేపర్ మీద ₹1 కోటి చూపొచ్చు కాక విల్లా, కానీ ఆ విల్లాకు ₹1 కోటి విల్లాకు నీకు 1,00,000 రూపాయలు రెంట్ రాదమ్మా. సో డెఫినెట్గా ఇది 4 కోట్ల ప్రాపర్టీ మార్కెట్ వాల్యూ ప్రకారము. అందులో అందుకే ఇక్కడ కూడా మీకు షీ హర్సెల్ఫ్ హ్యాజ్ అగ్రీడ్ బిఫోర్ ద ఏసీబీ. నేను నా ఇంటిని ఈ విల్లాని బ్రూక్ఫీల్డ్లో ఉన్న విల్లాని ₹1,00,000 రెంట్కి ఇచ్చానని తనే చెప్తా ఉంది. ₹1,00,000 రెంట్ వస్తుందంటే దాని మార్కెట్ వాల్యూ షుడ్ బి 4 crores. అంటే ఇంత అమౌంట్ ఎట్లా వస్తుంది ఈ అమ్మాయికి? అంటే డెఫినెట్గా ఈ అమ్మాయి వెనక విజయసాయిరెడ్డి ఉన్నాడు, పోతిరెడ్డి సుభాష్ ఉన్నాడు. అందుకే ఈ అమ్మాయిని ఏసీబీలోంచి ఏదో కంటి తుడుపుగా లేదో ఐవాస్గా ఏదో చేసామంటే చేసేదని కాకుండా ఈమెకు బెయిల్ ఇవ్వకుండా ఈమెను విషయాలన్నీ బయటికి కక్కేంత వరకు మీరు కావాలంటే పోలీస్ పద్ధతులైనా సరే ఆమెను ఇంటరాగేట్ చేసి ఈమెకి ఈ ఆస్తులన్నీ ఎలా వచ్చాయి అనేది గట్టిగా ఇంటరాగేట్ చేసి ఈ వెనకాల అసలు పోతిరెడ్డి సుభాష్కి ఈమెకున్న సంబంధం ఏంటి, రామసుబ్బమ్మ పోతిరెడ్డి సుభాష్ ఈమెకున్న సంబంధం ఏంటి, తర్వాత ఈ ముగ్గురికి విజయసాయిరెడ్డికి ఉన్న సంబంధం ఏంటి. సో ఇవన్నీ కూడా ఆమె నోటి ద్వారా చెప్పించి ఇందులో నిజాలు నిగ్గు తేల్చి ప్రజల ఆస్తుల్ని కాపాడాలి. ఆ బాబుకి సరే తండ్రి ఎవరో డీఎన్ఏ ద్వారా చేయాలనేది నా యొక్క రిక్వెస్ట్ అమ్మా. ఫైనల్గా ఈ కేసులో అంటే ఆ బాబుకి కానీ ఇటు ఈ ఆస్తులకు కానీ ఎండోమెంట్ ఆస్తులకు కానీ మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి ఏం చేస్తే మంచిది అంటారు? మీరు ఏం జరిగితే న్యాయంగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? మేడం డెఫినెట్గా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ నాట్ ఓన్లీ పర్సనల్ ఇష్యూ, అసలు ఇందులో పబ్లిక్ ఇష్యూ ఇన్వాల్వ్ అయింది. అంటే ఒక దేవాదాయ శాఖకి సంబంధించినటువంటి దేవుని మాన్యాలు, భూములు, ప్రజల ఆస్తులు ఇందులో లింక్ అయి ఉన్నాయి. కాబట్టి తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే, అది విజయసాయిరెడ్డి కావచ్చు, పోతిరెడ్డి సుభాష్ కావచ్చు, శాంతి కావచ్చు, మదన్ మోహన్ కావచ్చు. సో ఇందులో ఈ ప్రజల ఆస్తులు కాబట్టి దీని మీద ఒక సిట్ కమిటీ, ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసి మొత్తం A to Z ఆ శాంతి ఉద్యోగం పొందినప్పటి నుంచి, విజయసాయిరెడ్డి అక్కడికి వెళ్ళినప్పటి నుంచి, పోతిరెడ్డి సుభాష్ జీపీగా నియమించినప్పటి నుంచి వీళ్ళు ఏమేమి చేశారు, ఏ ఫైల్ మీద సంతకాలు పెట్టారు అనేది బయటికి తీసి వాళ్ళని డెఫినెట్గా శిక్షించాలి. ఏ భూములు అయితే మారాయో ఆ భూములు మళ్ళీ రివర్స్ చేసుకోవాలి గవర్నమెంట్. సో వీళ్ళని శిక్షించాలి. ఇదే కాకుండా చక్కటి సంసారాన్ని వీళ్ళు పాడు చేశారు. ఏది రాజకీయ నాయకులు, సోకాల్డ్ రాజకీయ నాయకులు విజయసాయిరెడ్డి కానీ, పోతిరెడ్డి సుభాష్ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళని డెఫినెట్గా నాకు నష్టం జరిగింది. ఇంత పెద్ద ఆటలో అతిపెద్ద బాధితుని నేను. ఇప్పుడు అమ్మాయి శాంతి ఉంది. శాంతి ఈ ఆటలో ఒక బాబుని కనింది, ఒక 15 కోట్ల ఆస్తులు సంపాదించింది, చెప్పుకుని ఒక మొగుడి పేరు చెప్పుకుంటుంది, విజయసాయిరెడ్డి పేరు లేకపోతే పోతిరెడ్డి సుభాష్. చివరికి ఒక విక్టిమ్ని అయింది నేను, బాధితుని. అంటే 2 పిల్లలను రోడ్డు మీద వేసుకుని, ఆడపిల్లల్ని, భార్య లేకుండా, సంసారం లేకుండా, తిండి తిప్పలు లేకుండా, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ, కోర్టుల చుట్టూ తిరుగుతూ, ఉద్యోగం చేసుకుంటూ, అంటే నా బాధ వర్ణనాతీతం. అంటే నేనేమంటానంటే, కాబట్టి నేను బాధితుని కాబట్టి ఇందులో నేను కూడా కింద నుంచి వచ్చినాను. నేనేది వెల్లాఫ్ కాదు, నాకు ఉద్యోగం తప్ప ఏది లేదు. నేను ఇంకా దేశం కోసం అమెరికా వెళ్ళి పిహెచ్డీ చేసుకొని వచ్చాను. అంటే నేను నీతికి బతుకుతుంటే ఒక నీతివంతుని ఈ విధంగా పచ్చిగా మోసం చేస్తే మనం ఏ టైపు సంకేతాన్ని ఇస్తాం రాబోయే జనరేషన్స్కి? నా అలాంటి అమెరికాలో పిహెచ్డీ చేసిన వ్యక్తికే న్యాయం జరగకపోతే ఈ దేశంలో ఒక సామాన్యుడు, ఒక రిక్షా దొక్కేవాడు, ఒక సామాన్య డిగ్రీ చేసిన వాడు, అసలు వాడికి ఒక నిరీక్షణ కానీ, హోప్ కానీ ఉంటుందా ఈ సమాజంలో అనేది నా బాధ మేడం. సో నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఇందులో తప్పు చేసిన వాళ్ళని ఎవరైనా సరే శిక్షించండి, బాధితులకు న్యాయం చేయండి, ప్రజలకు హోప్నివ్వండి, నిరీక్షణ, వాళ్ళ ప్రజలకు ఒక హెల్దీ సిగ్నల్, ఒక ఆరోగ్యకరమైన సంకేతాన్ని ఇవ్వండి. అప్పుడే లోక కళ్యాణం జరుగుతుంది. సో చూసారు కదా, నీతిగా నిలవాల్సిన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయ్యుండి ఇన్ని రకాల అక్రమాలు చేసుకుంటూ కూడా ఇన్ని కోట్ల గవర్నమెంట్ భూములని, ఎండోమెంట్ భూములని ఈ రకంగా కబ్జా చేయడం అనేది నిజంగా చాలా దారుణమైన విషయం. అలాగే కాకుండా అటు భర్తను చూస్తుంటే ఆయన మాటల్లోనే వింటున్నారు, ప్రతిదీ కూడా ఎంత నిజాయితీగా అనిపిస్తుందో. 2 ఆడపిల్లలు, ఇద్దరు కమల ఆడపిల్లలు, అలాగే ఒక బాబు. అసలు ఇప్పుడు ఆ బాబుకి తండ్రి ఎవరు అన్నది కూడా నిజంగా ఇది చాలా దారుణమైన పరిస్థితి. అంటే కడుపున పుట్టిన బిడ్డకి అసలు తండ్రి ఎవరు అని తను నిరూపించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా కూడా ఏ ఆడపిల్లకి కూడా రాకూడదు. అలాంటిది ఆ బాబు ఈరోజు తండ్రి ఎవరో తెలియక అలా పెరుగుతున్నాడు అంటే ఫ్యూచర్లో తన ఫ్యూచర్ ఎలా మారిపోతుందో కూడా మీకు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. ఈ కేసులో ఏదేమైనప్పటికీ కూడా ఈ కేసులో సరైన న్యాయం జరగాలని, ఈ కేసులో ఎవరైతే ముడిపడి ఉన్నారో వాళ్ళకి తగిన శిక్ష ఈ కేసులో ఎవరైతే ముడిపడి ఉన్నారో వాళ్ళ చేసిన తప్పుకి తగ్గ శిక్ష అయితే పడాలి అంటూ కూడా, ఇది కనుక జరగకపోతే నేను ఎంతవరకైనా వెళ్తాను అంటూ కూడా శాంతి భర్త మదన్ మోహన్ గారు అయితే చెప్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మా ఛానల్ని ఫాలో అయిపోండి.